హైదరాబాద్ పంచాగుట్టలో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో నివాసం ఉండే ఓ హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే యువకుడు. షాప్ అద్దెకు కావాలంటూ వచ్చి మెల్లగా నవదుర్గగా పేరు మార్చుకున్నాడు. హిందువుగా మారినట్లు చిత్రీకరించి 2025 జూన్లో వివాహం చేసుకున్నాడు. అనంతరం కూకట్పల్లి నుంచి పంచాగుట్టకు మఖం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అతని సోదరులు స్నేహితులైన మున్నవార్, షారూక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. తనకు మత్తు మంది ఇచ్చి అందరూ అత్యాచారం చేశారని బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతనికి 3వ వివాహమని తెలిసి బాధితురాలు షాక్ తింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్లు తీయించాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కూకట్పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు హవాలా డబ్బులు వ్యాపారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారంపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంజాగుట్ట పిఎస్ కు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు.